హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు నేను మటన్ బిర్యానీ చేస్తున్నానండి. ఇది 1 kg వరకు మటన్ ఉంది. నేను కడిగి పసుపేసి కడుక్కొని నీట్గా ఒక 4 పచ్చిమిరకాయలు ఇరుచుకొని వేసుకున్నాను. 3 స్పూన్ల దాకా ఉప్పు వేసుకున్నాను, కళ్ళుప్పు. 1.5 స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకోండి, కొంచెం నూనె కూడా వేసుకుంటున్నాను. నేను ఒక 2 స్పూన్ల దాకా నూనె వేసుకొని పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకుందామండి. ఇదిగోండి, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టి తర్వాత ఒక 3 to 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము మటన్ని. చూడండి, ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను బిర్యానీకి. ఇప్పుడు నూనె వేసుకుందాం. ఒక 8 స్పూన్ దాకా నూనె వేసుకున్నాను. ఇందులోకి లవంగాలు ఒక 6 నుంచి 7, యాలక్కాయ చెక్క, యాలక్కాయలు ఒక 4, చెక్క చిన్న ముక్క, బిర్యానీ ఆకు, మిరియాలు, నల్ల యాలక్కాయలు 2, అనాస పువ్వు 1, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, వేయించుకున్నాను. ఇంట్లో చేసుకున్న గరం మసాలా 1.5 స్పూన్, కట్ చేసుకున్న పెద్ద టమాటా, వేసుకొని పెట్టుకున్నాను. సిమ్లో పెట్టి వేయించుకున్నామండి. చూడండి, ఈ సైజు ఉల్లిపాయ, ఇంకోటి సగము. ఇంత ఉల్లిపాయ వేయించుకుంటానికి కట్ చేసి వేయించుకుంటున్నాం కదా, అది. ఇప్పుడు ఈ కట్ చేసుకొని మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి వేసుకుంటున్నాము. నాకు కొత్తిమీర కట్ట, గుప్పుడు పుదీనా, అన్నీ కలిపి మిక్సీకి వేసుకుందామండి. ఇంకోండి, విజిల్ వచ్చేసింది. ఇక్కడ రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర పేస్ట్ ఇప్పుడు దీన్ని వేయించుకుందామండి. చూడండి, రుబ్బి పెట్టుకుంది వేసుకుందాము. ఒక 2 నుంచి 3 నిమిషాలు వేగనించుకుందామండి. ఇది ఇంకోండి, దీంట్లోకి 2 స్పూన్ల దాకా కారం వేసుకున్నాం, చిన్న స్పూన్ ఇది. అలాగే ఇంకొక 1 స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. ఆల్రెడీ ఉడికిపెట్టినప్పుడు కొంచెం 1.5 వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది సరిపోతుంది. ఇది మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకుందాం.
ఇది అంతా స్లో ఫ్లేమ్లోనే చేయాలండి, లేదంటే అడుగంటుతుంది. మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇది వేగిపోయింది కదా. ఇప్పుడు ఇంట్లో చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్ల దాకా వేసుకున్నానండి. ఇంకోటి బియ్యం ఈ కప్పుతో 3.5 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు కడిగి నానబెట్టుకోండి. ఇంకోండి, ఉడకబెట్టిన మటన్ ఇప్పుడు దీంట్లోకి వేసుకుందాం. ఇంకోండి, ఉడకబెట్టిందని వేసేసుకుంటున్నాను. ఇది ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందామండి. అలాగే ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదా, అది కొంచెం వాటర్ పోసి కడిగి పెట్టుకొని అది కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇది 5 to 6 minutes వరకు ఉడకనిద్దాం. తర్వాత రైస్ వేద్దాము. ఇంకోండి, మళ్ళీ 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. నూనె అంతా తేలిపోయిందండి, మటన్ ఉడికిపోయినట్టే. మళ్ళీ ఉప్పు సరిపోలేదని మళ్ళీ ఒక 4 స్పూన్ల దాకా ఉప్పు వేస్తున్నాను. చిన్న స్పూన్ కాబట్టి అంత పడుతుంది. మీకు ఇది సాల్ట్ బిర్యానీలోకి ఎప్పుడు సముద్రంలో నీరు ఎంత ఉప్పు ఉంటుందో అంత ఉప్పు వేసుకుంటే మనకి రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఉడికేటప్పుడు ఒక 5-6 రెబ్బలు కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి, స్మెల్ బాగుంటుంది. ఇంకోండి, రైస్ వేసేసుకుంటున్నాను. ఇది ఒక 2 నిమిషాలు ఇలాగా కూరలో మగ్గనిద్దామండి రైస్ని. మూత పెట్టుకుందాము. ఇక్కడ నేను ఇందాక రైస్ బౌల్తో 3.5 కప్పులు రైస్ తీసుకున్నానండి. దీంతో 7 కప్పులు వాటరు, మళ్ళీ ఇంకా 2 కప్పులు మటన్కి ఎక్స్ట్రా వేసానండి ఉడుకుతానికి. ఆల్రెడీ ఉడికిపోయిందండి కుక్కర్లో. ఇంకొక 1.5-2 కప్స్ వేసుకుంటే ఇంకా బాగా ఉడుకుతుంది. ఇదిగోండి, 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వాటర్ వేసేసుకుందాము మొత్తము. ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో. మీరు ఇప్పుడే ఉప్పు అది ఇంకా సరిపోకపోతే ఈ స్టేజ్లోనే లాస్ట్లో చూసుకొని మీరు ఉప్పు కూడా వేసేసుకుంటే సరిపోతుందండి. ఒక 5 minutes వరకు దీన్ని ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. ఇదిగోండి, ఈ స్టేజ్లో మనం గీ వేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి, గీ వేసాను, ఆల్రెడీ కరిగిపోయింది. కలపకుండా ఇలాగా లో ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. చూడండి, మూత తీయకముందు ఎంత మంచి కలర్ వచ్చిందో, ఎంత బాగా కనిపిస్తుందో. వావ్, చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో.
చూడండి, ఇంకా గంట ఉడికింది చూడండి. సూపర్ వచ్చిందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఫోటో పెట్టండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.